తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది సార్. ఈ కేసులో గనుక నేరం రుజువైతే తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఎట్లాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది? నేరము అది జ్యోతిష్యం అవుతుంది. నేరం రుజువైతే ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుందా, పడ్డదా, బెయిల్ వస్తుందా, రాదా, అది ఎన్నేళ్ళ శిక్ష, ఏ రకమైన నేరం మోపబడుతుంది, ఏ రకమైన నేరం రుజువవుతుంది, ఏమీ తెలియకుండా రాజకీయ పరిణామాలు ఏమో ఆలోచించగలం. అందువల్ల బహుశా కేసీఆర్ను అరెస్ట్ దాకా కూడా వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే అరెస్ట్ వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందే తెలియదు. ఎందుకంటే ట్యాపింగ్లో వస్తున్నట్టు వాంగ్మూలాలు ఇవన్నీ కూడా క్లియర్గా కేసీఆర్ వైపే చూపెడుతున్నాయి. ఎందుకంటే ఇది క్లియర్గా ఒకవేళ రుజువైతే ఇది పెద్ద నేరమే. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పార్ట్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని. అందువల్ల ఖచ్చితంగా ఇది వ్యక్తిగత పౌరుల వ్యక్తిగత గోప్యత పైన దాడి గనక దానికి చాలా పెద్ద నేరంగానే పరిణమించబడుతుంది. అలాగే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛపై కూడా దాడి. అంటే డాక్టర్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే భావ ప్రకటనను వ్యక్తం చేయకుండా పాత్రికేయుల్ని ఒక రకంగా బెదిరించడం. సో అందువల్ల బిజినెస్ మెన్, వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి అంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైన బ్లాక్మెయిలింగ్ లాంటిది. అందువల్ల ఏ సెక్షన్లు మోపబడతాయి, ఏ సెక్షన్లు కోర్టులో నిలుస్తాయి అన్నది తెలియకుండా ఏం జరగబోతుందో ఊహించలేము. కానీ అరెస్ట్ దాకా వెళితే ఏ పరిస్థితి వస్తుంది, రాజకీయాల్లో మరి కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుందా, లేదా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు అన్న వ్యతిరేకత వస్తుందా చూడాలి. ఎందుకంటే ప్రతిసారి రాజకీయ నాయకులు జైల్లో పడ్డంత మాత్రం నెగిటివ్ కావాలని లేదు. జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయని 16 నెలలు జైలుకు పోయి వచ్చాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు. రేవంత్ రెడ్డి పైన ఓటుకు నోటు కేసు ఉంది, ఆయన కూడా జైలుకు చల్లపల్లి జైలుకు కేసీఆర్ పంపించాడు. ఇప్పుడు ఏం జరిగింది, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల ఇలాంటి నేరాలు రాజకీయ నాయకుల పైన ప్రజలకు నేరుగా సంబంధం ఉండేవి కావు ఇవి. ఇంకా మీకు ఉదాహరణకు ఓటుకున్నట్టు కేసు ఉంది, ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఏం లేదు. అలాగే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేదు. ప్రజాధనం లూటీ అయి ప్రజలకు పైన తీవ్రమైన ప్రభావం చూపిన వాటికే దిక్కులేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసుల్లోమో ఏకంగా అవినీతికి సంబంధించినటువంటి కేసులు, ప్రజలపైన భారాలు మోపిన కేసులకి ఏం జరగడం లేదు. అందువల్ల ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అనుమానాస్పదమే. వెంటనే రాజ్యాంగము, హక్కులు, పౌర హక్కులు అలాంటి అంశాలు ప్రజలంతా అట్రాక్ట్ చేస్తాయా అనేది క్వశ్చన్ మార్కే. అందువల్ల సింపతి వస్తుందా లేదా వ్యతిరేకత వస్తుందా అనేది క్వశ్చన్. వ్యతిరేకతే రావాలనే గ్యారంటీ అయితే ఏం లేదు, కానీ జరగవచ్చు అరెస్ట్ వరకు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను అరెస్ట్ చేశారు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాక చిదంబరం అరెస్ట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి జైలుకు పంపారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ను జైలుకు పంపే ప్రయత్నం చేస్తే చేయవచ్చు.